సార్ మచిలీపట్నం. వేణుగోపాల్ గారు చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, అంటే మీరు డిబేట్ పెట్టడం అంతా ఓకే, సరే సెలబ్రిటీ కాబట్టి లేకపోతే రాజకీయంగా ఒక అంశం అని లేవనెత్తున్నారు. కానీ ఎన్టీఆర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారండి, నేను కట్టి కాలేంత వరకు టీడీపీలోనే ఉంటాను, టీడీపీ నా పార్టీ, తాత పెట్టిన పార్టీలోనే ఉంటాను. అంతకంటే క్లియర్ కట్ గా ఇంకా స్టేట్మెంట్ ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? 2 రోజుల నుంచి విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి, దీని గురించి ఏమంటారు? ఏమీ లేదండి. అక్కడ ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో, తను ఎదిగినటువంటి తీరు లేకపోతే ఇంకొక అంశాలు మాట్లాడుకొని ఈ స్థాయికి రాగలిగాను అని ఈరోజు బాలీవుడ్ సినిమా చేశాడండి. త్రిపుల లాంటి సినిమాతో బయట దేశాల్లో ఆయన తెలుగు నేర్చుకుని కూడా జపాన్ లాంటి ప్రాంతంలో అభిమానులు ఉన్నారంటే ఆయన నటన గొప్పతనం తెలుసుకోవాలండి. అంటే నటనలో ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆయన గర్వంగా ఫ్యాన్స్ ముందు తన అభిప్రాయం చెప్పుకున్నారు. దాని రాజకీయంగానో లేకపోతే టీడీపీ దూరంగా లేకపోతే ఎవరికో వార్నింగ్ ఇచ్చారని మాట్లాడుకోవడం అవివేకం అండి అది. రైట్. ఇప్పుడు వైసీపీ మాట్లాడుతున్న మాటల్లో ట్రోల్ చేస్తున్నారన్న మాటలో వాస్తవం ఉందంటారా? సింపుల్ గా వైసీపీ అంటే రాజకీయ పార్టీ అండి. రాజకీయం వేరు, ఏ సందర్భం వచ్చి రాజకీయంగా మాట్లాడాలనుకుంటారు. అది నేను తప్పుపడ్డా అని చెప్పట్లేదు వాళ్ళు, కానీ అందులో వాస్తవం లేదని నాకు చెప్పగలను. రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏ అంశాన్ని ఎవరైనా అనుకూలంగా చేసుకోవచ్చు, కానీ అందులో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే ఒక ఫ్యాన్ గా మీరేం చెప్తారు ఫైనల్ గా చెప్పండి? ఒకటే అండి, ఇప్పుడు ఈ డిబేట్ ఎన్ని రోజులైనా ఇదైతే ఏం మాట్లాడుకున్నా కానీ ఒకటండి, ఎండ్ ఆఫ్ ది డే ఇదే మాటలు ఎన్టీఆర్ ముందు వచ్చి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు వినిపిస్తున్నా. ఆయన ఎదుగుతున్న తీరు ఎక్కడ మారలేదు, టీడీపీ ఎదుగుతున్న తీరు ఎప్పుడు మారలేదు. ఏంటంటే మధ్యలో టీ కప్పులు వస్తూ ఉంటాయి, మాట్లాడుకోవడానికి విమర్శలు చేయడానికి తప్ప ఎటువంటిది ఏం లేదు. ఆయన కట్టి కాలినంత వరకు ఏదైతే ఎన్టీఆర్ గారు చెప్పారో అదే మాట చెప్తున్నాం. ఆయన చివరి వరకు పార్టీతోనే ఉంటారు, అందులో అవుతూ లేదు. భవిష్యత్తులో చూడండి, ఖచ్చితంగా అని చెప్పారు, నాకు ఆ వయసు కాలం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా పార్టీలోకి వస్తాను, పార్టీలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయాలు చేసే నాకు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వస్తామని చెప్పారు. అంత క్లియర్ కట్ గా చెప్పినప్పుడు ఈ రోజు మాట్లాడినట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన కొడాల నాన్నగారి విషయంలో కానీ లేకపోతే ఎప్పుడు కూడా పార్టీకి దూరంగా లేరండి. పార్టీ ఒక యాక్టర్ గా ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందిస్తూనే తను ఎదుగుతున్నటువంటి తీరుని మెచ్చుకోవాలి తప్ప ఇక్కడ రాజకీయంగా ఎన్టీఆర్ గారు ఏదో మాట్లాడాలని విమర్శ చేయడం తగ్గదనేది ఒక అభిమానంగా మేము చెప్తున్నాం అండి. దయచేసి వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే మిగతా విమర్శించే వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ అండి వేణుగోపాల్ గారు. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. లక్ష్మణరావు గారు విన్నారు కదా, ఆయన కట్టె కాలే వరకు కూడా ఆయన టీడీపీతోనే ఉంటారని వాళ్ళ అభిమానులు నమ్ముతున్నారు. దానిలో ప్రాబ్లం ఏమీ లేదు, ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు దానిలో ఎటువంటి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయనకి ఏం అన్యాయం జరగలేదని చెప్తున్నారు లక్ష్మణరావు గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తాను ఉన్నారు, నా కట్టె కాలే వరకు నేను టీడీపీలోనే ఉంటాను అని ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పే ఉంది, వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ, ఆ పార్టీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆ పార్టీని నడిపించాలని చాలా వరకు టీడీపీలో ఉన్నటువంటి 90% మంది, టీడీపీలో ఉన్నటువంటి 90% మంది జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని నడిపించాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు, టీడీపీ అభిమానులు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలి, నారా లోకేష్ కి అంత సినిమా లేదు, నారా లోకేష్ అంత క్యాపబిలిటీ కాదు, నారా లోకేష్ కి అంత సినిమా లేదు, ఆయన నడిపించలేడు, ఆయన సీఎం కాదు, ఏం అవ్వలేడు, మళ్ళీ ఈ పార్టీని తీసుకురావాలి, పార్టీని నిలబెట్టాలి, ప్రజలకు అన్నదండగా ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటేనే రేపొద్దున టీడీపీ పార్టీ ఎదగలదనే భావజాలంతో టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ అభిమానులు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. అది వాస్తవం. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీకి వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము అనట్లా, మేము అట్లా చెప్తాం లక్ష్మీనాథ్ గారు. అది మేము ఏదైతే వాళ్ళ కుటుంబం మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ వైద్యం అనండి, సినిమా పరంగా వచ్చినటువంటిది, అంటే సినిమా పరంగా బాలకృష్ణ గారి కొడుక్కి గట్టిగా రేపొద్దున్న బాలకృష్ణ గారి కొడుకు ఎదగలేడేమో, జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిస్తే నా కొడుకు ఎదుగుతాడేమో ఆలోచన విధానంలో బాలకృష్ణ ఉంటే తప్పు, ఆ కోసం తీసేయాలా, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిపోయాడు కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు రేపొద్దున నారా లోకేష్ ఎదురు లేకుండా ఉండాలి, నా కొడుకే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, నా కొడుకే సీఎం అవ్వాలి, ఈ పార్టీని మా వంశమే నడిపించాలి అనే ఆలోచన ఎందుకు ఉన్నా. చివరిగా ఏం చెప్తారు మీరు చెప్పండి, చివరిగా ఏం చెప్తారు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. డెఫినెట్ గా నేను అనేదానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే వాక్యంలో మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా ఆయన అహంకారంతో మాట్లాడలేదు, అసభ్యకరంగా మాట్లాడలేదు, ఎక్కడ బాలకృష్ణని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ అయిన తర్వాత
వారు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మెగా ఫ్యామ్ లో 2 సీన్లు అయినాయి కదా అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఆయన వస్తే పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అనుకుంటున్నారా మీరు? వెల్కమ్ చెప్తామండి, మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తాము. టీడీపీ పార్టీని ఆయన వశం చేసుకోవాలి, టీడీపీ పార్టీని నిలబెట్టాలి, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి ధీటికి నిలబడాలి అని మేము కోరుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ లాంటి ఒక సత్తువ లేనటువంటి, ఒక చేతకానటువంటి, ఒక విషయం లేనటువంటి వ్యక్తులు పార్టీ నడిపించలే కన్నా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆ పార్టీ నడిపిస్తే రేపొద్దున పోటాపోటీగా ఉంటుంది. మీ ఆసక్తి అర్థమవుతుంది, మీ ఆసక్తి ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మనతోటి అండి, ధన్యవాదాలు చెప్పినందుకు. మీరు మనతోటి అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయన కంక్లూడ్ చేస్తారు. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, మన లక్ష్మణ్ రావు గారు అంటున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తామని. వీళ్ళు ఏదేమంటున్నారు, టీడీపీలో అదే అంటారు. ఇది వైఎస్ఆర్సీపీలోకి షర్మిల గారు వస్తే వెల్కమ్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపేసి షర్మిల గారు వైసీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తానంటారు. ఏంటంటే ఎందుకు వచ్చిన మాటలు. కానీ అట్లాగే లక్ష్మణ్ రావు గారు ఇంకో మాట అన్నారు, ఏంటది జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసిందని నేను చెప్పాను అనుకోండి. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు